నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం నడిగడ్డ గ్రామంలో జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్ ఆదేశానుసారం రైతులతో ప్రజలతో చర్యలు జరిపిన నాగర్ కర్నూలు మైనింగ్ అధికారిని నాగచైతన్య మరియు తెలకపల్లి ఎస్ఐ నరేష్, తెలకపల్లి ఎంఆర్ఓ జాకీర్ అలీ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే నడిగడ్డ శాండ్గా గుర్తించామన్నారు. ఈ సందర్భంగా మైనింగ్ అధికారిని నాగచైతన్య మాట్లాడుతూ అక్రమ ఇసుకకు బ్రేక్ వేస్తూ నడిగడ్డ కేంద్రంగా మన ఇసుక వాహనం అను ఆన్లైన్ ద్వారా మరియు ఇసుక తరలించే వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. దీనికి నడిగడ్డ వాహనాలకు మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. కిలోమీటర్ని బట్టి ఛార్జెస్ ఉంటాయన్నారు. ఇది ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇలా కాకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తే అట్టి వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇసుక కావాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ వినియోగించుకుని అధికారులకు సహకరించాలన్నారు. నడిగడ్డ గ్రామంలో శాండ్ రీచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ఇల్లు కట్టుకునే వాళ్ళకి, గవర్నమెంట్ వర్క్స్కి వాటి గురించి అని చెప్పేసి మన ఇసుక మన వాహనం ద్వారా నడిగడ్డ శాండ్ రీచ్ అనేది ఓపెన్ చేస్తుంది. ఓన్లీ తెలకపల్లి, నాగర్ కర్నూలు జిల్లా మొత్తం ఇస్తారు. ఓకే. మన ఇసుక మన వాహనం దాంట్లో వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకొని దాంట్లో అమౌంట్ పేమెంట్ చేసుకొని తీసేస్తాం. డిస్టెన్స్ కిలోమీటర్కి ఇంత అనేసి ఉంటుంది రేట్. మీకు అందులో ఆన్లైన్లో చూపిస్తుంది. నడిగడ్డ శాండ్ రీచ్గా ఐడెంటిఫై చేసినాము. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఆ రీచ్కు ఐడెంటిఫై చేసి శాండ్ రీచ్గా గుర్తించినాము. మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ప్రస్తుతం కలెక్టర్ గారు, ఎస్పీ గారు చెప్పిన మాటలు ఏంటంటే, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇసుక తీసుకోపోవాలంటే ఆ ఊర్లో ఉన్న రైతులు, ఆ ఊర్లో ఉన్న ట్రాక్టర్లు మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళ ట్రాక్టర్లు ఆన్లైన్ బుకింగ్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరు నీడీ పర్సన్స్ ఉన్నారు, గవర్నమెంట్స్ వర్క్స్కు కానీ మన హౌసెస్కు కానీ నడిగడ్డ నుంచి మన శాండ్ తీసుకుపోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి పర్మిట్ తీసుకోవాలి. మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళ దగ్గర వాళ్ళు స్టాక్ పాయింట్ ఉంటుంది అక్కడ నుంచి ఊర్లో ఉన్న ట్రాక్టర్లే అక్కడ నుంచి కొడతారు. ఎక్కడ ఏ విలేజ్కి పోవాలి, ఏ ఊరికి పోవాలి అనేది వాళ్ళే అక్కడ నుంచి కొడతారు. ఫస్ట్ దీని గురించి కలెక్టర్ గారు ఏమన్నారంటే, మన ఊరు వాళ్ళ సహకారం కావాలి, మీ మీడియా పర్సన్ సహకారం కావాలి, ఊర్లో ఉన్న వాళ్ళు పెద్దలు వాళ్ళ సహకారం ఉంటేనే మనం గవర్నమెంట్ స్కీమ్స్ ముందరికి పోతుంది. ఇవాళ నుంచి మండే నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ట్రాక్టర్లు. ఊరు వాళ్ళు కానీ ఫస్ట్ ఊరు వాళ్ళు నడిగడ్డ ఊరు వాళ్ళు వాళ్ళ ట్రాక్టర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళ దగ్గర. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎవరైనా ఆన్లైన్ శాండ్ బుకింగ్ చేసుకుంటే వాళ్ళకి అక్కడ కటాయిస్తారు. ఇంకా వాళ్ళే ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అవి అన్నీ మన మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు రాసిస్తారు ఎట్లా చేయాలి, ఎంత చాలాని కట్టాలి, సినరేజ్ ఛార్జెస్ ఏమున్నాయి, అవి ఎట్లా కట్టాలి అనేది వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నడిగడ్డ వాళ్ళు రిజిస్ట్రేషన్ అందరూ చేసుకోకుండా కొట్టుకుంటే సార్ అంటే కొంతమంది అయితే ఇప్పుడు ఎస్పీ గారు ఏమన్నారంటే, ఆడ ప్రతిసారి ఒక ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్కు ఆడ ఇది చేస్తాను, మన ఆన్లైన్ అయినంత వరకు కొద్ది రెగ్యులరైజ్ అయినంత వరకు మా తరఫు నుంచి కూడా మేము ఒక మనిషిని అక్కడ పెడుతున్నాం. ఆ రీచ్ దగ్గర మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు ఉంటారు, ఒక పోలీస్ వాళ్ళు ఉంటారు, మన రెవెన్యూ నుంచి కూడా ఒక మనిషిని అక్కడ పెడుతున్నాం. సరే, ఇప్పుడు అక్రమ ఇసుక రవాణా మనం చూస్తున్నాం, పోలీస్ స్టేషన్లో కూడా వెహికల్స్ ఉంటున్నాయి. ఒకవేళ ఇవన్నీ సార్ వాళ్ళ ఆదేశాలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా రాత్రి పూట కొడితే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? మన ఎస్పీ గారు ఏమన్నారు, ఎమ్మెల్సీ గారు ఏమన్నారంటే, ఎవరైనా అట్లా రిసిస్ట్ చేస్తే ఇల్లీగల్ పోతే వాళ్ళకు కంపల్సరీ కేసెస్ బుక్ అవుతాయి. కేసెస్ బుక్ చేసుకోకూడదు, ఊరోళ్ళు పరేషాన్ కాకూడదు. అందరినీ సహకారం ఇవ్వాలి. సహకారంతో గవర్నమెంట్ స్కీమ్ని ముందరికి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు శాండ్ చాలా తక్కువ ఉంది, ఇబ్బంది ఉంది. ప్రతి జాగాలో శాండ్ కొరకు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. దాని కొరకు ఎవరైనా రిసిస్ట్ చేస్తే ఇల్లీగల్గా పోతే మాత్రం మా దృష్టికి వస్తే కంపల్సరీ సీజ్ చేస్తాం, కేసెస్ బుక్ చేస్తాం. ఎస్ఐ గారు మొన్న వచ్చి ఊర్లో వచ్చి నేను, ఎస్ఐ గారు, మన రాయల్టీ ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా ఆ ఊళ్ళలోకి అందరికీ చెప్పినాం. వాళ్ళ స్పందన ఎట్లున్నా సార్ నడిగడ్డ ప్రజలు? అయితే వాళ్ళు ఇప్పుడే వద్దు సార్, కొన్ని దినాల నుంచి చేయండి అన్నారు. కొంతమంది ఏమనుకున్నా అంటే ఆ రీచ్కు కొద్ది స్టే ఆర్డర్ ఉంది అన్నారు, ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, తీసుకురామని చెప్పినా నేను. కానీ ఇంతవరకు ఎవరు సబ్మిట్ చేయలేదు. సబ్మిట్ చేస్తే నేను కలెక్టర్ సార్కు అక్కడ పంపిస్తాను. అది ఆ స్టే ఆర్డర్ ఉందంటే తీసుకురండి, ఏమి స్టే ఆర్డర్ చూపించాలి కదా. ఇంతవరకు అయితే ఎవరు చూపించలేదు. సార్ దీనికంటే టైమింగ్స్ ఉన్నాయా సార్?
ఇప్పుడు మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళ దగ్గర ఒక ట్రాక్ షీట్ ఉంటుంది, దాంట్లో మెయింటైన్ చేస్తారు వాళ్ళు. సార్ రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నారు సార్. ఇప్పుడు అన్ని బండ్లు బయట బండ్లు కానీ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం అయితే ఆ లోకల్ ఉన్న బండ్లే, ఊర్లో ఉన్న బండ్లు. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రీసెర్చ్ మొత్తం పోయిన తర్వాత వేరే వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తారేమో చూడండి. ఇప్పుడు ఆల్రెడీ బయట బండ్లు చేసుకొని ఉన్నాయి కదా సార్. బట్ మరి ఈ రీచ్ ఐడెంటిఫై కాలేదు కదా, ఇప్పుడే ఐడెంటిఫై చేస్తున్నాం రీచ్. ఇంతవరకు ఐడెంటిఫై కాకుండా ఒకవేళ బయటికి కొట్టాలంటే మా బండ్లే కొట్టాలా సార్? ఇప్పుడు నదిగడ్డ బండ్లే కొట్టాలా? నడిగడ్డ బండ్లే కొట్టాలి. ప్రస్తుతం అయితే ఆ బండ్లే కొట్టాలి. ఎందుకంటే ఊర్లో నది ఉంది, ఫస్ట్ ఊరు వాళ్ళకు ప్రయోజనం చేయాలని ఫస్ట్ అయితే వాళ్ళే డంపింగ్ చేయాలా లేక బుకింగ్ డైరెక్ట్? బుకింగ్ డైరెక్ట్. రోజుకి ఎన్ని ట్రిప్పులు కొట్టుకోవచ్చు అట్లా ఆన్లైన్ బుకింగ్ కదా? అంటే ఆన్లైన్ ప్రకారం ఉంటుంది. ఎంత ప్రతి ట్రిప్కు ఆన్లైన్ చేసుకోవాలి, తీసుకోవాలి. డైరెక్ట్ మైనింగ్ ఆఫీస్కి వెళ్ళాలా లేకపోతే ఇట్లకెళ్ళి? మైనింగ్ ఆఫీస్కి పోవాలి. మైనింగ్ ఆఫీస్కి పోవాలి. రిజిస్ట్రేషన్ మాత్రం మైనింగ్ ఆఫీస్లోనే. మీకు మన ట్రాక్టర్ అవి చేసుకోవాలంటే మైనింగ్ ఆఫీస్లోనే చేసుకోవాలి. మన శ్రీకాంత్ అని ఉన్నారు, ఆయన నిన్న ఫోన్ చేసిండు, ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నారు సార్ అన్నారు. ఇప్పుడు నడిగడ్డ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే గ్రామాలలో ఇప్పుడు ఏమైనా ఉంటే మనకు అవైలబుల్ ఉంటే రీచ్ బాగా శాండ్ ఉందంటే అది ఐడెంటిఫై చేసి అది కూడా మనం నోటిఫై చేయవచ్చు. ఓన్లీ నడిగడ్డ వాళ్ళకి చెప్పడం వల్ల ఇట్లా భేదాభిప్రాయాలు కూడా రావచ్చు కదా సార్? అంటే మనకు అంత శాండ్ ఉండాలి కదా, క్వాంటిటీ అంతా ఉండాలి, మంచి శాండ్ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి, పెద్ద రీచ్ ఉంది. అది వేరే కూడా ఏమైనా ఐడెంటిఫై ఉంది, మంచి శాండ్ ఉందంటే అది కూడా నోటిఫై చేయవచ్చు. థ్యాంక్ యూ.